నమస్తే డాక్టర్. నమస్కారం అండి. డాక్టర్ గారు, సూసైడల్ థాట్స్ రెగ్యులర్గా మనం చూస్తూ ఉంటాము. అయితే ఏ రీజన్స్ వల్ల, మీ రీసెర్చ్లో ఏ రీజన్స్ వల్ల ఈ సూసైడల్ థాట్స్ వస్తున్నాయి? ఆ రీజన్స్కి అసలు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఇది చాలా ఇంపార్టెంట్ అండి, అందరూ తెలుసుకోవాలి. చాలా కారణాలు ఉంటాయండి, అందులో కొన్ని ముఖ్యమైన కారణాలు చెప్తానండి. నంబర్ 1 ఫెయిల్యూర్ అంటామండి, అంటే ఓటమి. అది స్టడీలో ఫెయిల్యూర్ కావచ్చు, లవ్లో ఫెయిల్యూర్ కావచ్చు, లేకపోతే ఒక ఫ్యామిలీ లైఫ్ అంటే డైవర్స్ ఫెయిల్యూర్ కావచ్చు, లేకపోతే ఒక బిజినెస్ ఫెయిల్యూర్ కావచ్చు. ఓకే, ఈ ఫెయిల్యూర్ అనే రీజన్లో ఎక్కువ మంది ఒత్తిడికి గురయ్యి ఈ సూసైడల్ థాట్స్ వచ్చి చేస్తుంటారండి. కానీ నేనేం చెప్తానంటే, అసలు ఇక్కడ సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇది పెద్ద కారణం కాదండి. ఎందుకు కాదంటే, ఇప్పుడు ఒక స్టూడెంటే ఉన్నాడండి, ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఉన్నాడు, ఫెయిల్ అయ్యాడు అనుకుందాం ఈ సంవత్సరము. ఫెయిల్ అయితే అంతటితో లైఫ్ ఎండ్ అయిపోయిందా? ఏం కాదు కదా. మళ్ళీ మనం ఎందుకు ఫెయిల్ అయ్యామో కారణాలు తెలుసుకొని మళ్ళీ చక్కగా ప్రిపేర్ అయితే మళ్ళీ రాయొచ్చు కదా, మళ్ళీ పాస్ అవ్వచ్చు కదా. సూసైడ్ చేసుకోవటం వలన పరీక్ష పాస్ అవుతాడా? అవ్వడు కదా. మరి అన్నప్పుడు సూసైడ్ చేసుకున్న ఉపయోగం ఏంటి? మనకు కావాల్సింది ప్రాబ్లం సొల్యూషన్ కావాలి. ఇప్పుడు ఫెయిల్ అయ్యాడు, దాని సొల్యూషన్ ఏంటి? పాస్ అవ్వాలి కదా. పాస్ అవ్వాలంటే తను ఏ మిస్టేక్ చేయటం వల్ల ఫెయిల్ అయ్యాడు, అవి తెలుసుకొని మనం కరెక్షన్ చేసి మళ్ళీ అటెంప్ట్ చేస్తే పాస్ అవుతాం. అవునా కదా. ఈ ఆలోచన వాళ్ళకి రావట్లేదండి. కాబట్టి నేను ఇప్పుడు తెలుసుకోవాలన్నమాట, నేను చేయటం వలన, ఈ విధంగా చేయటం వల్ల నా ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? లేదు, కాబట్టి చేసుకోకూడదు. నెక్స్ట్ రెండో ఆలోచన ఏంటంటే, మరి ఈయన సూసైడ్ చేసినాడు అనుకోండి, కాసేపు ప్రాబ్లము సాల్వ్ కాలేదు, మరి బ్రతికున్న ఫ్యామిలీ మెంబర్స్, పేరెంట్స్ కావచ్చు, బ్రదర్ సిస్టర్స్ కావచ్చు, వాళ్ళు ఎంతకాలం బాధపడతారు? జీవితాంతం, లైఫ్ టైం కదా. లైఫ్ టైము వాళ్ళు ఎన్నో సమస్యలు ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇటు సొసైటీ నుంచి ప్రెషర్ ఉంటుంది, మీ అబ్బాయి ఇట్లా చేస్తున్నట్టు కదా, మీ అమ్మాయి ఇలా చేసుకున్నట్టు కదా అని సోషల్ ప్రెషర్ ఉంటుంది, వీళ్ళకి పాపం ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఫెయిల్యూర్ అనేటువంటి కారణం చూపించి ఎవ్వరూ సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు బిజినెస్లో లాస్ వచ్చింది అనుకోండి, ఎందుకు లాస్ వచ్చిందో అనలైజ్ చేయండి, ఒక మంచి బిజినెస్ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళండి, సొల్యూషన్స్ తీసుకోండి, మళ్ళీ ట్రై చేయండి. అవునా కదా, చెప్పండి. ఇంకోటి కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి బిజినెస్ మ్యాన్ కూడా బిజినెస్లో సక్సెస్ ఉంటుంది, ఫెయిల్యూర్ ఉంటుంది. కొన్ని కండిషన్స్ మనకు ఫేవరబుల్గా ఉన్నాయనుకో, డిమాండ్ బాగుందనుకోండి సక్సెస్ అవుతాం. కొన్ని సందర్భాల్లో సప్లై ఎక్కువ ఉండొచ్చు, డిమాండ్ తక్కువ ఉండొచ్చు, అప్పుడు ఆటోమేటిక్గా ప్రోడక్ట్స్ మూవ్ అవ్వవు, అప్పుడు నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. దిస్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ద గేమ్. దానికి ప్రిపేర్ అయ్యా మనం బిజినెస్లో దిగాలండి. అవునా కదా, చెప్పండి. ఈ మధ్య కొంత బిజినెస్ మెన్ ఏం చేస్తున్నారంటే, ఎప్పుడైతే బిజినెస్ లాస్ వస్తుందో, ఇంతకుముందు ఓన్లీ ఆ ఒక్క వ్యక్తే సూసైడ్ చేసుకునేవాడండి. ఈ మధ్య కొత్త ట్రెండ్ ఏంటంటే, ముందు ఫ్యామిలీ మెంబర్స్ని చంపేసి ఈయన చంపేసేసి ఏదో ఒక విధంగా తర్వాత ఈయన సూసైడ్ చేసుకుంటున్నాడు. ఇదంతా తెలివి తక్కువదని వంటిది, తప్పు కదా ఇది. ఇన్నోసెంట్ పీపుల్ వాళ్ళు ఏం చేశారంటే. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, మీరు చెప్పే కారణాలు కాదు, సొల్యూషన్ ఉంది. ఇంకా ఈ మధ్య కొంతమంది ఏం చేస్తారు, కొంత కారణం ఏంటంటే, కొంతమంది యూత్ ఈజీ లైఫ్కి అలవాటు పడి ఈజీ మనీ రావాలని బెట్టింగ్లకు అలవాటు పడుతున్నారండి. మీరు చూసే ఉంటారు చాలా, ఈ క్రికెట్ బెట్టింగ్లు అని వీటికి ఏం చేస్తారు వీళ్ళు, ఈ లోన్ యాప్స్ ఉన్నాయి కదా, డబ్బు తీసుకోవటం పెడతారు. ఫస్ట్లో ఏదో కొంచెం డబ్బులు వస్తాయి, అది టెంప్టేషన్ వచ్చేస్తుంది, మళ్ళీ పోతుంటాయి, పోయిన డబ్బులు రావాలని మళ్ళీ తీసుకుంటాడు, ఈ విధంగా అప్పుల మీద అప్పులు చేస్తుంటాడు. మరి అప్పుడు ఆ లోన్ యాప్స్ వాళ్ళు వీళ్ళ మీద ప్రెషర్ పెడతారు కదా, అప్పుడు స్ట్రెస్కి గురవటం మొదలు పెడతాడు. ఫస్ట్లో తక్కువ అమౌంట్, సపోజ్ 5 lakhs 10 lakhs అనుకోండి, పేరెంట్స్ చెప్తాడండి, నేను తెలియక ఎట్లా ఆడాను, నన్ను క్షమించండి, ఇక నేను ఆడను, ఇది చేయండి అంటే పాపం వాళ్ళు ఏదో విధంగా కష్టపడి క్లియర్ చేస్తారండి. క్లియర్ చేసిన మళ్ళీ 2-3 monthsలో మళ్ళీ మొదలు పెడతాడండి. ఎందుకు మొదలు పెడతాడంటే, బ్రెయిన్ ఏం చెప్పుద్దంటే, నువ్వు అనవసరంగా 10 lakhs పోగొట్టావు కదా, మళ్ళీ ఆడు, నీకు 10 lakhs వస్తాయని చెప్పుద్దండి. మళ్ళీ ఆడతాడండి, మళ్ళీ పోతాయండి. ఇప్పుడు 50 lakhs పోగొట్టాడు, ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చి కడతారు వాళ్ళు? అంతే కదా. అదేదా, ఈ విధంగా అతను ప్రెషర్ తెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు ఈ కారణం చూపించి చనిపోతున్నాడు. మేమేం చెప్తామండి పేరెంట్స్కి, మీ పిల్లలు కనుక ఇట్లా డైవర్షన్స్లోకి వెళ్ళి ఈజీ మార్కులో డబ్బులు సంపాదించడం ఎప్పుడైతే తెలుస్తుందో, అప్పుడు వెంటనే మాలాంటి సైకాలజీ తీసుకొచ్చి ఆ థింకింగ్ మార్పించాలండి. మార్పించకపోతే ఏదో ఒక రోజు ఆ ప్రెషర్ తట్టుకోలేక వీళ్ళు చేస్తారండి. అంటే సరే, ఇప్పుడు ఏదైతే వీటికి అలవాటు పడ్డారో, జూదాలు కావచ్చు లేదా చెడు అలవాట్లకు కావచ్చు,
ఫ్యామిలీ మెంబర్స్ చాలా సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఎంత చెప్పినా వినకపోవడం, బాధపడుతూ ఉంటారు, చెబితే వినట్లేదు, కెరియర్ పాడైపోతుందనే బాధలోనే ఉంటారు. అంటే అలాంటి వాళ్ళు ఒక సైడ్ ట్రాక్లో, నెగిటివ్ ట్రాక్లో వెళ్తున్నప్పుడు మీలాంటి ఎక్స్పర్ట్స్ దగ్గరికి వస్తే అసలు దాని నుంచి వాళ్ళు బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటుందా? చాలా అలవాట్ల నుంచి చాలా ఉంటాయండి. నేను కొంతమంది అయితే బాగా ఆల్కహాలిక్స్ని కూడా నేను కౌన్సిలింగ్ ఇచ్చి ఈరోజు వాళ్ళు ఒక డ్రాప్ కూడా టచ్ చేయట్లేదు. అవునా? ఓకే. అడిక్షన్స్ని కూడా మనం కంట్రోల్ చేయొచ్చండి. ఓకే. కాకపోతే ఒకే ఒక చిన్న కండిషన్ ఏంటంటే ఆ వ్యక్తికి కూడా ఉండాలండి, నేను బయటపడాలి దీంట్లోంచి అని చెప్పేసి. అది కనుక ఉంటే మనం చక్కగా హోల్ థాట్ ప్రాసెస్ మార్చి మళ్ళీ ఒక కొత్త లైఫ్ ఇవ్వచ్చండి. అందుకనే మా కౌన్సిలింగ్ సెంటర్ పేరు న్యూ లైఫ్ కౌన్సిలింగ్ సెంటర్. మా దగ్గర కొన్ని వందల మంది వచ్చారండి సూసైడల్ థాట్స్ తోటి. అందరు హ్యాపీగా వాళ్ళు జీవిస్తున్నారండి, కొత్త లైఫ్ అన్నమాట వాళ్ళకి. సో కాబట్టి ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోతే వీటి వల్ల సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈరోజు కొంచెం డైవర్సెస్ ఎక్కువ అవుతున్నాయి, చూసారు కదా సొసైటీ, ఈజీగా తీసుకుంటున్నారు. ఓకే. ఎందుకంటే మెయిన్గా అక్కడ ఎందుకు అవుతుందంటే అండి, ఎవరికి కూడా ఓపిక లేదు, ఓర్పు లేదు. ఓకే. ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, ఎంజాయ్ చేయాలన్న థాట్తో పెళ్లి చేసుకుంటున్నారు. అది ప్రాక్టికల్ కాదు అది కదా. ప్రతి మనకి ఇండివిజువల్గా ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ఫ్యామిలీ లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ సుఖం ఉంటుంది, కష్టం ఉంటుంది. దట్ ఈస్ ద వే ఆఫ్ లైఫ్. మన జీవితం అలా ఉంటుంది. అది దాన్ని యాక్సెప్ట్ చేయకుండా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని పెట్టుకొని ఒకరినొకరు ఎక్స్ప్లాయిట్ చేసుకొని చివరి డైవర్స్కి వెళ్తున్నారండి. ఆ డైవర్స్ అయినప్పుడు కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, సపోజ్ వైఫ్ బాగా సెన్సిటివ్ అనుకోండి, పాపం హస్బెండ్ వల్ల ప్రాబ్లం వచ్చి ఇది డైవర్స్ అయింది అనుకోండి, ఇప్పుడు ఆమె తట్టుకోలేదండి. తట్టుకోలేక కొంతమంది సూసైడ్కి వెళ్తున్నారండి. ఆర్ వైస్ వర్స. కొన్ని సందర్భాల్లో హస్బెండ్ వెరీ ఇన్నోసెంట్, ఏం చేయలేదు, ప్రాబ్లం అంతా ఆమె సైడ్ ఉంది, కానీ డైవర్స్ అయింది. ఇప్పుడు నేను సమాజంలో నా ఫేస్ ఎలా చూపించేది, ఓకే, నువ్వు ఒక వైఫ్ని మేనేజ్ చేయలేకపోయావని అనుకుంటారు కదా అని చెప్పేసి ఆ నెగటివ్ థాట్స్ తోటి సూసైడ్ చేసుకున్నారండి. నేను చెప్తాను, ఇది చాలా తప్పండి. ఇప్పుడు సపోజ్ వైఫ్ ప్రాబ్లమ్స్ వల్ల డైవర్స్ అయింది అనుకోండి, అవునేమండి, ఆ ప్రాబ్లం ఆమె మీరేం చేయలేరు కదా. అవును కదా. ఆమె ఆ ప్రాబ్లం చేసిందంటే వాళ్ళ తల్లిదండ్రులు పెంచిన విధానము, పెరిగిన వాతావరణాన్ని బట్టి ఆమె ఆ విధంగా తయారైంది. లేకపోతే ఇటు కేసులో వీళ్ళ పేరెంట్స్ వీళ్ళు పెరిగిన వాతావరణం బట్టి ఈ అబ్బాయి విధంగా తయారయ్యాడు. దానికి మనం బాధ్యులం కాదు కదా. ఫస్ట్లో మనం సెలక్షన్ చేసుకునేటప్పుడే తెలుసుకొని చేసుకోవాలి. తెలుసుకొని చేసుకోలేదు, తర్వాత బయటపడింది. ఇప్పుడు హ్యాపీగా ఎటువంటి ఇది లేకుండా డైవర్స్ తీసుకొని మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు కదా. ఇటు అమ్మాయినా మళ్ళీ మ్యారేజ్ చేసుకోవచ్చు, ఇటు అబ్బాయినా మళ్ళీ మ్యారేజ్ చేసుకోవచ్చు అండి. మరి సూసైడ్ వల్ల దానికి ఏమైనా ఆన్సర్ ఉందా, సొల్యూషన్ ఉందా? సొల్యూషన్ కాదు కదా. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఏ కారణాలు కూడా వలన ఎవరు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. నేను ఎన్నో డైవర్స్ తీసుకుందామన్న కేసులు ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు హ్యాపీగా కాపురం చేసుకుంటారు. కొన్ని సందర్భాల్లో పేరెంట్స్ కూడా ఏమంటారంటే, మా అమ్మాయికి డైవర్స్ కావాలి సార్, ఎట్లా తీసుకోవాలో చెప్పండి అంటారు. ఏంటి ప్రాబ్లమ్స్ అంటే తెలియకుండా ఎందుకు అలా మాట్లాడతారంటే, మొత్తం స్టడీ చేస్తే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వీళ్ళకి నేర్పామనుకోండి ఎలా సాల్వ్ చేసుకోవాలో, మళ్ళీ హ్యాపీగా కలిసి ఉండొచ్చు. సో కాబట్టి నేనేం చెప్తానంటే, రకరకాల కారణాలు చెప్తున్నారు సొసైటీ జరగడానికి, అవి కారణాలే కాదు. ఎందుకు కాదంటే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. ఆ పరిష్కారం మీకు తెలియకపోతే ఆ సమస్యకు సంబంధించిన ఎక్స్పర్ట్ దగ్గరకు వెళ్ళి సొల్యూషన్ తీసుకొని మళ్ళీ ప్రయత్నం చేయండి, చక్కగా సొల్యూషన్ వచ్చింది. అవునా కదా, చెప్పండి. ఇంకొక విషయం వీళ్ళు మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, అసలు ఇలా ఎందుకు జరుగుతుందంటే, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఎక్కడా కూడా మన ప్రాణం విలువ గురించి ఎవరు చెప్పట్లేదండి. కరెక్ట్. మన ప్రాణం అనేది అత్యంత విలువైనదండి. ఎందుకంటే ఇది కనుక ఏ కారణం వలన పోయినా మీరు ఎన్ని కోట్లు పెట్టినా మళ్ళీ తిరిగి తీసుకురాలేరండి. తీసుకురాగలమా? లేదు. ఒక చిన్న ఎగ్జామ్ పోతే ప్రాణం తీసుకోవాల్సిన కోట్ల విలువ తీసుకోవాల్సిన అవసరం ఏంటండి? ఎగ్జామ్ పోతే పోయింది, చదవకపోయినా పర్వాలేదు, ప్రాణం ఉంటేనే కదా సాధించగలిగేది. అవునా కదా. ఒకసారి ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసిందండి నా ప్రోగ్రామ్స్ చూసి, సార్ నేను మీతో 5 నిమిషాలు మాట్లాడి సూసైడ్ చేసుకున్నాను నేను నిర్ణయానికి వచ్చాను. అలాంటి కేసెస్ కూడా వస్తాయండి. నేను ఒక యూట్యూబ్ ఛానల్ ప్రోగ్రామ్ ఇచ్చి కొంచెం జస్ట్ రిలాక్స్ అవుతున్నా ఫోన్ వచ్చింది, మాట్లాడాను. అంటే అదేంటమ్మా నువ్వు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి, అసలు ఏంటి కారణం ఏంటో చెప్పాను. అంటే మంది సార్ నా హస్బెండ్ నన్ను బాగా అనుమానిస్తున్నాడు సార్.
ఓకే 3 years నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నా వల్ల ఎటువంటి ఇది లేదని చెప్తున్నారు సార్, ఎటువంటి రిలేషన్షిప్ లేదని చెప్తున్నా వినట్లేదు సార్, నేను విసికింది ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను, ఒక్కొక్కసారి మీకు చెప్పి మీరు ఏమైనా సొల్యూషన్ చెప్తారేమో, ఓకే అయిపోయిన తర్వాత సూసైడ్ చేసుకుందాం డెసిషన్కి వచ్చారు సార్ అంత. అప్పుడు నేను అడిగానండి, అమ్మ చెప్పు నిజంగా నువ్వు తప్పు చేసావా, ఆయన అనుమాన పడుతున్నాను నా వద్ద, నువ్వు చేసావా అంటే అమ్మాయి లేదు సార్ అసలు నేను లైఫ్లో ఎంతవరకు చేయలేదు అని చెప్పిందండి. ఓకే అయితే వెరీ గుడ్, నువ్వు తప్పు చేయలేదు కాబట్టి వెరీ గుడ్. నువ్వు తప్పు చేయనప్పుడు ఇప్పుడు నువ్వు సూసైడ్ చేసుకున్నావు అనుకుందాం కాసేపు, అందరూ ఏమనుకుంటారు అప్పుడు, ఈ అమ్మాయి చేసింది కాబట్టి తట్టుకోలేక సూసైడ్ చేసుకుంది అంటారు, అనుకుంటారు అంతే కదా. ఇప్పుడు నువ్వు ఈ తప్పు చేయలేదని ప్రూవ్ చేయడానికి ఎవరు బతికుండాలి, అంతే కదా. చెప్పి అమ్మ నువ్వు బ్రతికుంటే మీ ఆయన అనుమానం అని నువ్వు ప్రూవ్ చేయొచ్చు, నువ్వే చచ్చిపోతే ఎవరు ప్రూవ్ చేస్తారు, కాబట్టి నువ్వు బ్రతికుండాలమ్మా, ప్రూవ్ చేయమ్మా అని చెప్పానండి. ఇప్పుడు నాకు అర్థమైంది సార్, ఓకే నేను సరిపోకూడదు సార్, ఎట్లయినా నేను దీన్ని సాధిస్తాను సార్ అంతే. మరి చూడండి ఇప్పుడు ఈ 5 minutesలో ఆమె లైఫ్ సేవ్ అయిందా లేదా, అంతే కదా. ఒక థింకింగ్ మార్చగలగాలి, సేవ్ చేశారు, దీన్ని ఇంటర్వెన్షన్ అంటాం అన్నమాట. సో కాబట్టి ఏ కారణాల వల్ల కూడా ఎవ్వరూ సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకున్న సమస్యలను బట్టి ఆ సమస్యకు సంబంధించిన ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ చేయండి, వాళ్ళ దగ్గర సొల్యూషన్ తీసుకోండి, చక్కగా దీంట్లోంచి బయటపడి మళ్ళీ హ్యాపీ లైఫ్ జీవించండి. సార్ ఇంకో విషయము, స్టూడెంట్స్ విషయానికి వస్తే చాలా బాగా చదువుతారు, కానీ వాళ్ళు అనుకున్న మార్కులు రీచ్ అవ్వలేదనో 1-2 మార్కులకి లేదా ర్యాంక్ రాలేదనో సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు సార్. ఇక్కడ మిస్టేక్ ఎవరు జరుగుతుంది, తల్లిదండ్రులదా లేదా విద్యా సంస్థల్లో ఉన్నటువంటి ఆ ఫోర్సా, ఎందువల్ల వాళ్ళంత బలహీనంగా తయారవుతున్నారు, అంత బాగా చదువుతారు వాళ్ళు అయినప్పటికీ కూడా దాన్ని ఎందుకు అధిగమించలేకపోతున్నారు? ఇక్కడ 2-3 కారణాలు ఉన్నాయండి మేజర్గా. ఫస్ట్ తల్లిదండ్రులు పెంచే విధానం అండి. ఓకే వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలు చాలా గారాబంగా పెంచుతున్నారండి, ఎటువంటి కష్టం తెలియకుండా ఎటువంటి బాధ తెలియకుండా పెంచుతున్నారండి. రెండోది ఇవాళ తల్లిదండ్రులే ప్రెషర్ పెడుతున్నారండి, నీకు ర్యాంక్ రావాలి, నీకు సీట్ రావాలి, అర్థమైందా. ఆ ప్రెషర్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఆ కొత్త కాలేజీలో చేరినప్పుడు కార్పొరేట్ కాలేజీలో వాళ్ళు ఏం చేస్తారంటే మార్కులు తక్కువ వచ్చినప్పుడల్లా నెగిటివ్గా మాట్లాడతారండి. ఓకే నువ్వు ఈ విధంగా చదివితే నీకు సీట్ రాదు, నువ్వు వేస్ట్ అనవసరంగా మీ పేరెంట్స్ మనీ వేస్ట్ చేస్తున్నావు, ఈ విధంగా మాట్లాడతారు. దానిలో కూడా మళ్ళీ కేటగిరీస్ సార్, ఒకళ్ళ స్టార్లోను లేకపోతే ఇంకొక మళ్ళీ డివైడ్ చేస్తారు, వాళ్ళ సెక్షన్స్ మారుస్తుంటారు, ఇదంతా కూడా వాళ్ళకి మెంటల్ టార్చర్ అనమాట. ఓకే ఎప్పుడైతే ఈ విధంగా చేస్తుంటారో వీళ్ళు పాపం నెగిటివ్గా ఫీల్ అవుతుంటారు. సపోజ్ ఈ అబ్బాయి స్టూడెంట్ చాలా సెన్సిటివ్ అనుకోండి, క్లాసుల తర్వాత రూమ్కి వెళ్ళిన తర్వాత కూడా ఇదే రీప్లే అవుతూ ఉంటుంది. రీప్లే అయ్యి కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే పాపం కొంతమంది పిల్లలు, డాడీ నేను ఇక్కడ చదవలేను డాడీ నన్ను తీసుకెళ్ళిపోండి అంటారు. లేదు నువ్వు ఇక్కడ చదవాల్సిందే, నీకు సీట్ రావాల్సిందే అంటారండి. అప్పుడు ఈ ప్రెషర్ పెట్టడం వల్ల ఈ మధ్య మనం చూసాము, ఇప్పుడు రాజస్థాన్ కోటాలో కూడా నీట్ కోచింగ్కి వెళ్ళి దాదాపు 25 to 30 స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నారండి. మరి పేరెంట్స్ యొక్క ప్రెషర్ వల్లే కదండి. ఓకే సో అదేవిధంగా ఈ కాలేజీలో ఉన్నటువంటి లెక్చరర్స్ మార్కులు తక్కువ వచ్చినప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎందుకు తక్కువ వచ్చినాయి కారణాలు తెలుసుకొని వాళ్ళకి హెల్ప్ చేయాలి, కానీ నువ్వు ఎందుకు పనికిరావనంటే నెగిటివ్ చేస్తే ఎలాగండి. మీకు డబ్బు ఇంత ఫీజులు కట్టి వచ్చింది మీ చేత నెగిటివ్ ప్రోగ్రామ్ చేర్చుకోవటానికా, కాదు కదా. కాబట్టి కార్పొరేట్ కాలేజ్ మేనేజ్మెంట్స్ తెలుసుకోవాలండి, ఈ లెక్చరర్స్కి చాలా కౌన్సిలింగ్ ట్రైనింగ్ ఇవ్వాలండి, పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలి, వాళ్ళని ఎలా సున్నితంగా ఉంటే ఎలా వాళ్ళకి జాగ్రత్తగా చెప్పి వాళ్ళ లైన్లో పెట్టాలి అని మనము ఈ లెక్చరర్స్ ట్రైనింగ్ ఇవ్వాలండి. అదేవిధంగా గవర్నమెంట్ కూడా కొన్ని యాక్షన్స్ తీసుకోవాలండి. ప్రతి కాలేజీలో ప్రతి స్కూల్లో కూడా ఓకే సైకాలజిస్టులు తప్పనిసరిగా ఉండాలండి. ఎందుకంటే పిల్లలు కొన్ని ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళు డైరెక్ట్గా సైకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి సొల్యూషన్స్ తీసుకొని దాని నుంచి బయటపడవచ్చు. అవునా కదా చెప్పండి. సో కాబట్టి అదేవిధంగా సొసైటీ కూడా అండి, సొసైటీ థింకింగ్ కూడా మార్పు రావాలండి. సొసైటీ ఏం చేస్తుంది, సక్సెస్ అవ్వగానే బాగా పొగిడేస్తుంది, ఫెయిల్ అవ్వగానే బాగా తక్కువగా చూస్తుందండి. ఇది మారాలండి. ఎందుకంటే ప్రతి ఫెయిల్యూర్ మనకు ఒక లెసన్ నేర్పుద్దండి సక్సెస్ అవ్వటానికి. ఆ ఫెయిల్యూర్ నుంచి నేర్చుకొని మళ్ళీ ప్రయత్నించి మళ్ళీ సక్సెస్ అవుతాం. అంటే మరి మనకి ఫెయిల్యూర్ కూడా యూస్ఫుల్లే కదా, అవునాగా చెప్పండి. ఫెయిల్యూర్ కూడా యూస్ఫుల్ కాబట్టి సక్సెస్ యూస్ఫుల్, ఫెయిల్యూర్ యూస్ఫుల్. ఈ థింకింగ్ సమాజంలో రావాలండి. అప్పుడు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏముందండి, అవునా కదా. కాబట్టి మనందరం కూడా బాధ్యత వహించాలండి. కేవలం ప్రొఫెషనల్స్ మేమే కాకుండా
ఇటు పేరెంట్స్, అటు లెక్చరర్స్, సొసైటీ, గవర్నమెంట్ వీళ్ళందరూ కనుక బాధ్యత తీసుకుంటే సూసైడ్స్ 99% ప్రివెంట్ చేయొచ్చండి. ఎస్, ఇవి మాత్రమే కాదు సార్, పనిచేసే సంస్థల్లో కానివ్వండి, స్టూడెంట్స్ చదువుకునే చోట కానీ ముఖ్యంగా అమ్మాయిలు వీళ్ళు అబ్యూస్కి గురవుతున్నారు. తల్లిదండ్రులకి చెప్పుకోలేరు, స్నేహితులకి చెప్పుకోలేరు, సూసైడ్ కమిట్ అయిపోతున్నారు. దీనికి సొల్యూషన్ ఇలా మీలాంటి సైకాలజిస్ట్ని కలిస్తే దొరుకుతుందా? డెఫినెట్గా దొరుకుతుందండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఆలోచన విధానం ఏంటంటే ఏదో తప్పు జరిగిపోయింది, మన లైఫ్ అయిపోయింది, వాళ్ళని అట్లా చూడాలి, వీళ్ళని అట్లా చూడాలని టైప్లో థింకింగ్లో ఉంటారండి. అప్పుడు మేము వాళ్ళు బాగా అనలైజ్ చేసి తప్పు ఏ అమ్మాయి వల్ల జరిగిందా, తప్పు వాళ్ళు అవతల వాళ్ళ వల్ల జరిగిందా, దాన్ని మనం క్లియర్గా అనలైజ్ చేయాలండి. తప్పులు అవతల వాళ్ళు జరిగితే ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి, తప్పు మన వల్ల జరిగితే మనం ఎలా కరెక్షన్ చేసుకోవాలి దాన్ని, ఇవన్నీ చక్కగా నేర్పితే అసలు వాళ్ళు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదండి. వాళ్ళకి ఏంటంటే ఎప్పుడైతే ఆ స్ట్రెస్ ఫ్రస్ట్రేషన్ గురవుతారో బ్రెయిన్ ఇన్నోవేటివ్గా థింక్ చేయలేదండి. ఇక అది ప్రెషర్లో ఉన్నప్పుడు చేయలేదన్నమాట. ఇప్పుడు మేమైతే ఫ్రీ మైండ్తో ఉంటాం కదా, ఎన్నో కేసులు అనలైజ్ చేసి చాలా రీసెర్చ్ చేస్తుంటాం కదా. నేను చాలా వాటికి క్రియేటివ్ సొల్యూషన్స్ ఇస్తుంటానండి. ఇన్స్టెంట్గా బాగా ఆలోచించి ఓకే ఆ ఇండివిజువల్ పర్సనాలిటీని బట్టి ఏ థింకింగ్, ఏ థాట్ చెప్తే ఈ అమ్మాయిలో మార్పు వస్తుంది అనేది చేస్తుంటామండి. అందుకని నాది ఇప్పటివరకు 100% సక్సెస్ అండి. ఇటు సైకలాజికల్ ఇష్యూస్ కావచ్చు, స్కిజోఫ్రీనియా, బైపోలార్ అని, ఓసిడి అని, సివియర్ డిప్రెషను, వీటన్నిటికీ ఎటువంటి మెడిసిన్స్ కూడా లేకుండా నేను చక్కగా కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళు మంచిగా చేస్తున్నారండి. ఇక సూసైడ్ అయితే మన దగ్గర వచ్చిన అన్ని కేసులు వాళ్ళు సూసైడ్ చేసుకోకుండా వాళ్ళు హ్యాపీగా జీవిస్తున్నారు. ఓకే, సూపర్ సార్. చూసారు కదండి, సూసైడ్ ప్రాసెస్ అనే దాన్ని అసలు పక్కనే పడేయచ్చు. అది ఒక సమస్య కాదు, దానికి ఉన్న కారణాలు ఏంటి అనేవి కనుక తెలుసుకుంటే చక్కటి సొల్యూషన్స్ దొరుకుతాయి. ఎక్స్పర్ట్స్ని కనుక వెళ్ళి మీట్ అయితే అది సమస్య ఏదైనా, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎలాంటి సమస్య అయినా కానీ సూసైడ్కి కమిట్ అవ్వాల్సిన అవసరం లేదన్నమాట.